మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి పొలిటికల్ ఛానల్కి స్వాగతం. మనతో ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అలాగే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, డిప్యూటీ సీఎం ఇలాంటివి కూడా చేస్తారా అని చెప్పేసి చాలా ప్రశంసలు అయితే వస్తున్నాయి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఎందుకంటే ఆ ప్రాంతంలో వెలుగు చూడలేదు ఇప్పటి వరకు. అలాంటి ప్రాంతానికి కార్తీక పౌర్ణమి రోజున కరెంటు తీసుకొచ్చారు. సో ఆయనకి ఎప్పుడైతే 5 శాఖలు ఇచ్చారో ఆ 5 శాఖలు ఆయనకి ఎందుకు ఇచ్చారని చాలామంది విమర్శించారు. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు చూస్తుంటే అసలు డిప్యూటీ సీఎం పదవికి ఇంత పవర్ ఉందా, ఇన్ని చేయొచ్చా అని చెప్పేసి అని అంటున్నారు సార్. సో అదే అల్లూరు సీతారామరాజు జిల్లాలో జరిగింది. సో ఆ ట్రైబల్ ఏరియాలో కరెంట్ అనేది తీసుకొచ్చారు. దీని గురించి చెప్పండి. అసలు ఆయన పాదయాత్ర చేశాడు, ఆ జిల్లాలకు వెళ్ళాడు. ఆ జిల్లాలో ఎలక్షన్ ముందు ఒక మాట, వాళ్ళందరూ కరెంట్ లేదు, రోడ్లు లేవు, మాకు కరెంట్ లేదంటే ఆశ్చర్యపోయాడు ఆయన కరెంట్ లేదంటే ఆశ్చర్యపోయాడు. అంటే మనం ఎక్కడున్నాం? మన ప్రపంచంలో స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? వీళ్ళకి ఎందుకు స్వతంత్రం రాలేదు అంటే వీళ్ళు పాపం నట్టానికి దారి లేదు, వీళ్ళకి కరెంట్ లేదు, ఏంటిది అన్న ఒక ప్రజలు, మన దాంట్లో ఉన్న ప్రజలే కదా అని ఒక మైండ్లో పెట్టుకున్నాడు. వెంటనే గెలిచిన వెంటనే మళ్ళా వెళ్ళాడు. వాళ్ళకి దోతుల నుంచి మొత్తం టోట్ల బట్టల నుంచి ప్రతి ఒక్కటి కూడా అందించాడు. అందించి అక్కడ సిఎండి గారిని, రుద్వి గారిని అందరినీ అరెస్ట్ చేసి నాకు ఏం చేస్తారో తెలియదు, 2 monthsలో కరెంట్ కావాలని ఆదేశించి మొత్తం లైట్లు అప్పటికప్పుడు సపరేట్గా పోల్స్ వేయించి అది ఆ ఇంటికి దీపం తెస్తాను అని చెప్పాడు. ఆ కుటుంబానికి అందరికీ దీపం తెప్పించడానికి అందరికీ చెప్పులు కొనిపించాడు. అన్నీ చేసి ఆ కుటుంబాన్ని మనం కార్తీక దీపం నాడు కరెంట్ అందరి ఇంట్లో కరెంట్ వచ్చేటట్టు చేశాడు. ఈ పని మన నాయకులు చేస్తుంటే ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఉండేవి. ఈ పని మన నాయకులు చేస్తుంటే ట్రైబల్ ఏరియాలో కరెంట్ ఉండేది. ఈ పని మన నాయకులు చేస్తుంటే ట్రైబల్ ఏరియాలో కోటీశ్వరులు అయ్యేవారు. అంటే ఓన్లీ వాళ్ళ ఓటింగ్కి వాడుకున్నారు, వాళ్ళ కులాల్లో వాడుకున్నారు, క్యాస్ట్లను వాడుకున్నారే తప్ప ఏ రోజు కూడా నిజంగా పని చెయ్యాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. అదే ఏరియాలో డిప్యూటీ సీఎం ఉండేవాడు చింతకాయల బాలరాజు గారని. అదే ఏరియాలో మొత్తం నియర్ బై సత్యారావు గారు ఉండేవారు, వైసీపీ మన పేరు ఆయన డిప్యూటీ సీఎం ఉండేవాడు మా పక్కనే ఏరియా. అయితే వీళ్ళెవ్వరూ పట్టించుకొని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పట్టించుకున్నారంటే ప్రజల మనిషి, ప్రజల కోసం తెలుసు, ప్రజా పోరాటం కోసం వచ్చాడు, ప్రజలే నాకు దైవం అనుకున్నాడు. కోట్లాది 100 కోట్ల ఆస్తులు వదులుకొని 100 కోట్ల ఇన్కమ్ను వదులుకొని ఆయన ఈరోజు కావాలంటే సెంట్రల్ మినిస్ట్రీ 1000 కోట్లు ఫండింగ్ ఇచ్చినా కూడా అవన్నీ నాకు అవసరం లేదని ప్రజల కోసమే వచ్చి కాళ్ళు బొడుగులెక్కేటట్టు అక్కడ ఏరియాలో అన్నింటిలో తిరిగి నడిచి అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి అవగాహన చేసుకొని ప్రతి ప్రజలకి దగ్గర అవుతూ చేసుకుంటూ వస్తున్నాడు వర్క్. ఈజ్ అ గ్రేట్ఫుల్. జనసేన అనే వ్యక్తి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలామంది చెప్తున్నారు, ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి సైన్స్ అండ్ టెక్నాలజీ తెలియదు, పవన్ కళ్యాణ్కి అటవీ శాఖ మంత్రి తెలియదు. అటవీ శాఖ మంత్రి తెలుసా లేదా అనేది చూపించాడు. ఎంత ఏనుగులు తీసుకొచ్చాడు, ఎంత తీసుకొచ్చాడు. ఆ అడవిని మొత్తం రోడ్డు చేస్తుంటే అడవిలో మొత్తం గంధపు చెప్పులు కొట్టుకుపోతూ ఉంటే దాన్ని ఎలా కాపాడాలి, ఏ అధ్యాయం చేయాలి, ఎలా చేయాలి, ఏ కమిటీ వేయాలి ఆలోచనతో ముందుకెళ్ళాడు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం పెరగాలి, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రావాలి. అందుకే ఇక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు వెళ్ళాలి. అందుకే మన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలపింగ్ అది ఆంధ్రప్రదేశ్ చేద్దాం అని దాని మీద ఒక అధ్యాయం చేశాడు. ఈరోజు మొత్తం ట్రైబల్ ఏరియాలో ఎక్కడెక్కడ ఏముంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఆ ట్రైబల్ ఏరియాలో ఎందుకు ఈ లైట్లు లేవు, ఎందుకు ఈరోజు వాళ్ళకున్న ఆదాయాన్ని కూడా అమ్ముకోలేని పరిస్థితికి ఉన్నారు. దళారులు మింగేస్తున్నారు, వాళ్ళ డబ్బు చేతికి రావట్లేదు. ఏ రోజుకి చూసినా ఈనాటికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంకా వాళ్ళు అదే పరిస్థితుల్లో, బట్టలు లేని పరిస్థితుల్లో, తిండి లేని పరిస్థితుల్లో, వాళ్ళ రాబడికి సరైన మార్కెట్ విలువ ఇవ్వకుండా కాపాడుతున్న వారు ఎలా కాపాడాలి? ఫస్ట్ ఈజ్ లైటింగ్, సెకండ్ ఈజ్ రోడ్స్. స్టార్టింగ్ ఇస్ నాకు తెలిసి 2 years మొత్తం ట్రైబల్ ఏరియాస్ అన్నీ రోడ్లు పడిపోతాయి.
ట్రైబల్ ఏరియాస్ అన్ని రోడ్లు పడిపోతాయి, బస్సులు ఆగుతాయి. పాడేరు దాకానే బస్సు ఉంది, చింతపల్లి బస్సు ఉంది, ఈ గాడేరుకి లేవు. కేడీపేట దాకా బస్సు ఉంది. కనుక అలాంటి ఏరియాలు అన్నింటిలో చాలా చాలా గూడాలు ఉన్నాయి. కొత్తగూడెం ఉంది, చిన్న చిన్న ఊళ్ళో పల్లెలు ఉన్నాయి, గూడాలు ఉన్నాయి. నేను ఆ గూడాలు అన్నింటికి కూడా బస్సు వెళ్ళే విధంగా ఒక ప్రణాళిక చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఆలోచనలో చాలా చక్కగా వెళ్తున్నారు. అంటే ఆయన ఆలోచన సినిమా వాడు ఏం చేస్తాడులే అని చూపించిన నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాను. సినిమా వాడు ఏం చేస్తాడులే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కొంచెం ఉన్నది, మీరు అన్నట్టు అవినీతి పరులు ఉన్నారు, రాత్రి మార్చలేం. ఆ అవినీతి పరులు ఏ విధంగా మార్చాలి, 13,216 పంచాయతీని ఏ విధంగా దాన్ని ఇన్కమ్కి తీసుకురావాలి, ఏ విధంగా దాన్ని తీసుకొచ్చి డెవలపింగ్ చేయాలి, పంచాయతీలు అనేది మొత్తం నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకురావాలి అని ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నాడు. కనుక బీజేపీ సపోర్ట్తో, టీడీపీ సపోర్ట్తో కూటమి ప్రభుత్వంలో చక్కగా ఇది నెంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను సీఎంని, నేను డిప్యూటీ సీఎంని చూడట్లా, వాళ్ళే వెళ్తున్నారు. ఆఖరికి సీజ్ ద షిప్ అని ఆయనే వెళ్ళాడు. సీజ్ ద గొడవ, సీజ్ ద లారీ అంటే ఒక కలెక్టర్ చేయవలసిన పని, ఒక జాయింట్ కలెక్టర్ చేయవలసిన పని, ఒక ఎమ్మెల్యే చేయవలసిన పని, ఒక మినిస్టర్ చేయవలసిన పని వాళ్ళకి చేత కాకపోతే వాళ్ళే వెళ్ళి చూపించారు. ఇదిగో ఇది ఉంది, మీకు చేతనవుద్దా లేదా. మొన్న ఎవరో డిఎస్పీ తప్పు చేస్తే ఆ డిఎస్పీ మీద ఎంక్వైరీ చేయమన్నట్టు, కంటెస్ట్ చేయమని దానికి పెద్దగా చెప్పారు చాలామంది. ఆయన చెప్పింది భూతత్వంలో చెప్పారు. ఆయన ఏం చెప్పారు తెలుసా, ఆయన మంచివాడా చెడ్డవాడా లేకపోతే అవార్డులు పొందినవాడా కాదు, ప్యాకట్ ఆడుతున్నారా లేదా ఎంక్వైరీ కంటెస్ట్ చేసి రిపోర్ట్ ఇమ్మని అడిగాడు. ఐఎమ్ రైట్ ఇన్ డిప్యూటీ సీఎం. దానికి ఆయన ఏదో తీసిమన్నారని చెంపదెబ్బ. పవన్ కళ్యాణ్ గారికి షాక్. పవన్ కళ్యాణ్ గారి మాట ప్రతి మాటకు అర్థం ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ప్రతి దానికి అర్థం ఉంటుంది. ఆయన మాట్లాడే మాటల్లో మీరు వక్రీకరించకూడదు. ఆయన మాట్లాడే మాటలో ఆయన ఏం చెప్పాడు, మీరు అక్కడ ప్యాకాట్ ఆడుతున్నారు, ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, కనుక నాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎంక్వైరీ కంటెస్ట్ చేసి ఆయన ఏసీపీ డిఎస్పీ మీద ఉంటే ఎంక్వైరీ యాక్షన్ తీసుకోమని చెప్పాడు. ఐ రైట్. ఒకప్పుడు మంచి చేయొచ్చు, ఇప్పుడు చెడు చేశాడేమో. ఎంక్వైరీ కంటెస్ట్ చేయమన్నాడు. నాకు రైట్ ఉంది, ఆయనకి రైట్ ఉంది, మీకు రైట్ ఉంది, అందరికీ రైట్ ఉంది, కంప్లైంట్ పెట్టారు రైట్. దాన్ని ఒకరికి ఇచ్చారు చాలామంది. కనుక మరి దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి షార్ట్లీ ఎప్పటికైనా ఆయన సీఎం క్యాండిడేట్గా మేము చూసి తీరుతామని మేము అనుకుంటున్నాం. సీఎం క్యాండిడేట్గా ఆయన కంపల్సరీ అవుతాడు, అవ్వాలని కోరుకుంటాం. అంది మా కులం తరపున మా వ్యక్తిగతంగా ఎట్టి పరిస్థితుల్లో మా కాపుల్లో రంగా గారు అవ్వాలనుకున్నాం, కానీ ఆ చిరంజీవి గారు అవ్వాలనుకున్నాం. ఆ అవకాశం పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది, ఎప్పటికైనా ఆయన సీఎం అవుతాడని కోరుకుందాం. ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముందుంటాడు కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.